హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శాస్త్రాలు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చిన్న లైక్ కూడా ఇచ్చేసుకోండి అబ్బా. ఇదైతే డే వ్లాగ్ అన్నమాట. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఇలా చెప్పడానికి టైం అయిపోయింది. సో అక్కడైతే 11 అవుతుంది. సో ఇప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మళ్ళీ బ్లాగ్స్, రొటీన్ బ్లాగ్స్, సమ్ ఏంటిది షార్ట్స్ ఇవన్నీ ఆపేసాను. కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండదు నాకు. సో దాని మూలంగా అయితే ఆపేసాను. మళ్ళీ అయితే రైట్ నో స్టార్ట్ చేశాను. నాకైతే చిన్నగా కాక కొంచెం అయినా సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి వెళ్ళి మొన్న సాటర్డే నుంచి వెళ్ళే పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎగ్జామ్ రోజు హాఫ్ డే, నిన్న సండే వచ్చేసింది. ఇవాళ కూడా హాఫ్ డే వచ్చేస్తారు. 1:30 వరకు స్కూల్ ఎండ్ అయిపోతుంది. 2 o'clock అయితే వచ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళ కోసం అయితే వంట చేయాలి. ఇంకా వంట కూడా ఏం చేయలేదు. అండ్ తెలిసింది కదా, మన వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయాలి. అమ్మాయి ఇవన్నీ వేసరికి తల పనం తొక్కొస్తుంది. జస్ట్ ఇప్పుడే అలా కూర్చొని ఇలా రిలాక్స్ అయ్యాను. ఫోన్ వీడియో తీద్దామనేసి ఓపెన్ చేసి అందులో ఓపెన్ చూసింది, స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఉన్నది. సో ఇక నాకు కోపం వచ్చి ఉన్న వీడియోలు మొత్తం డిలీట్ చేసేసాను. మినిమం 50% డిలీట్ అయితే చేసేసాను అనమాట. సో ఇప్పుడైతే మనం కర్రీ అయితే వండాలి. మా సార్స్ నాకు పోగానే అదేంటిది ఆర్డర్ వేసి వెళ్ళిపోయారన్నమాట, బెండకాయ కర్రీ వండాలి అని. ఎందుకంటే ఇప్పుడు 3-4 days నుంచి వాళ్ళకి నార్మల్గా నిన్న సండే ఎలా స్పెషల్ ఎలా అని ఉంటుంది ఇంట్లో. సో అండ్ నిన్న ఉమెన్స్ డే కూడా. ఉమెన్స్ డే అయితే మనకి గిఫ్ట్ లిస్ట్ ఎవరు ఉన్నారు, ఎవరైనా కొట్లకు మరీ చెప్పుకోండి డాడీ వాళ్ళు ఉమెన్స్ డే నాకు విజ్ చేయుర్రా అని చెప్పేసి విజ్ చేయించుకున్నాను. సో వాళ్ళకేం తెలిసి ఉంటుంది, వాళ్ళకేం మా ఆయనకేం తెలియదు, పిల్లలకే తెలుసు తెలియండి. సో ఇప్పుడైతే బెండకాయ అయితే కర్రీ అయితే వండేయాలి. పిల్లలు వచ్చి టైం అయిపోతుంది, ఆ టైం వరకు వండేసేయాలి. సో నిన్న బయటకి అయితే వెళ్ళాము. ఆడ స్వీట్ కార్న్ ఉంటే 2 స్వీట్ కార్న్ తీసుకొచ్చాను. ఆల్రెడీ ఒక స్వీట్ ఉక్కపోస్తుందండి, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఫ్యాన్లు అయితే వాయిస్ రాదు. సో ఇప్పుడే ఏంటిది నా స్వీట్ కార్న్ తీసుకొస్తే నేను నైట్ ఒకటి కాల్చుకొని తిన్నారు. ఇది ఒక్కటి ఉన్నది. మా చిన్నోడు అచ్చుడితోటే మమ్మీ స్వీట్ కార్న్ అంటాడు. సో వానికి అయితే కాల్ చేయాలి. ఇప్పుడైతే నేను బెండకాయలు అయితే తీసేయాలి, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. సో వీడియో ఎలానే కంటిన్యూ అవుతాం. పిల్లల కోసం అయితే బెండకాయ కర్రీ అయితే వండుదామని అయితే ఫ్రిడ్జ్లోకి అయితే తీస్తున్నాను. టైం ఎంత అండి, ఎంత ఫాస్ట్ గడుస్తుందంటే వాళ్ళని పంపించేసి ఇంట్లో కొంచెం పని చేసుకునే టైం వరకే హాఫ్ డే గడిచిపోతుంది. వాళ్ళైతే తొందరనే వచ్చేస్తున్నారు. 2 వరకే వచ్చేసరికి ఏమవుతుందంటే నాకు పని అవ్వట్లేదు. సో ఏం చేయాలో అర్థం కాకైతే ఏం చేస్తాం, ఏం చేసేది లేదులేండి. ఇక్కడనైతే కూరగాయలు అయితే తీసేస్తున్నాను. యాక్చువల్గా కూరగాయలు అన్నీ చెడిపోయాయి. ఇదేంటిది వంకాయ, చిక్కుడుకాయ. నిన్నైతే చిక్కుడుకాయ చూస్తా మాత్రం ఒక్కటి లేదు, టోటల్గా పురుగులే ఉన్నాయండి. వంకాయలు కూడా కట్ చేసే కొద్దిగా మొత్తం పురుగులే వస్తున్నాయి. అదే అంటారు కదా ఎండాకాలంలో కూరగాయలు బాగుండే అనేసి. సో కూరగాయలు ఎలా బాగుండేవి కూడా నోటికి కూడా కూరగాయలు అస్సలు పోవట్లేదు. ఎప్పుడు నాన్ వెజ్ తిందామనే ఆలోచనే ఉంటుంది. ఎందుకో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మ్యాక్సిమమ్ వీక్లీ 1 or 2 times తెచ్చుకుంటాం కదా. కాకపోతే ఇప్పుడు ఎందుకో రోజు తినాలని అనిపిస్తుంది. బట్ రోజు తింటే ఒళ్ళు ఫ్యాట్ వచ్చేసేది. అదేంటి ఉంటుందన్న భయానికి అయితే నేను తినట్లేండి, జస్ట్ అంటున్నాను. కూరగాయలు అన్నీ కానీ పోవట్లే, అంతంత మాత్రమే తినాల్సి వస్తుంది. ఇక తెలిసిందే కదా, మాషానికి అయితే బెండకాయ పిచ్చోడు. వాడు రోజు పెట్టినా కానీ రోజు తింటాడు. బట్ ఇప్పుడు ఎండాకాలం కదండి, మనకి సరిగ్గా ఆకలి అవ్వట్లేదు, పిల్లలకు కూడా అసలు సరిగ్గా తినట్లేదు. ఏదో ఒక స్నాకే తినడానికే ఇష్టపడుతున్నారు, బట్ రైస్ తినడానికి అస్సలు ఇష్టపడట్లేదు. ఇక వాళ్ళు ఇష్టపడట్లేదు కదా అనేసి మనమైతే పెట్టకుండా అయితే ఉండలేం కదా. ఇక వాళ్ళు వచ్చేసరికి అయితే ఫుడ్ అయితే రెడీ చేసి పెడుతున్నాను. వాళ్ళు వచ్చేసరికి 2 అవుతుంది, నేను తినేసరికి 3 అయిపోతుంది. ఏమో నేను తినేసి ఉంటే అయిపోతుంది కానీ ఏమో నాకు పిల్లలు నాకు తినాలనిపించదు. అందుకనేసి ఇక నేను కూడా వాళ్ళు వచ్చినాకనే వాళ్ళు తిన్న తర్వాతనే తిన్నాంలే అనేసి ఆగిపోతున్నా. బట్ అట్లా నాకే ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే 3 o'clock తిన్నామంటే తినేసి అట్లా కొద్దిసేపు ఒరిగితే పడుకుంటే మనకు ఫుడ్ ఎక్కడికి వెళ్ళి అరగదు కదా. సో అట్లా ఇబ్బంది అయిపోతుంది. ఇక నేను కూడా అదే అనుకుంటున్నాను, వాళ్ళు వచ్చే ముందే తినేసి మనం ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళకు కూడా ప్రశాంతంగా తినిపించేసి పడుకోబెట్టచ్చు కదా అనుకుంటున్నాను. సో మొన్న అక్కడ కనబడుతున్నాయి కదా 2 బాటిల్స్, అవి కూడా బాటిల్స్ కొనుక్కొచ్చాను మొన్న సండే రోజు వెళ్ళి. ఎందుకనంటే పిల్లలకి తాగడానికి నార్మల్ బాటిల్ మూత తీసుకొని తాగమంటే ఒళ్ళంతా తడిపేసుకుంటున్నారు. ఇక స్కూల్కి సంబంధించినవి వాడినాం అనుకో, స్కూల్లో ఇంటికాడ అవే స్కూల్లో వాడితే అవి అంతా గలీజ్ అయిపోతాయి అనేసి స్కూల్కి సంబంధించిన 2 బాటిల్స్ పక్కకే, వీళ్ళకి నార్మల్గా ఈ బాటిల్స్ అన్నట్టు. కొత్త ఏమన్నా కనబడితే మనం కదా చిన్నప్పుడు కొత్త ఈ మురిపం పోయేదాకా ఎట్లనో మా వాళ్ళు కూడా గంతే, కొత్త వేస్తే కొత్త అవే స్కూల్కి పెట్టమని ఏడుస్తున్నారు.
టైం అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ 1:45 అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళని తీసుకొని రావాలి, వచ్చి ఫుడ్ తినిపించాలి, కొంచెంసేపు పడుకోబెట్టేసి మళ్ళీ ఈవినింగ్ అషియానికి ట్యూషన్ ఉంటుంది, సో అక్కడ కూడా పంపేయాలి. పోయి ముందు నిల్చుంటున్నా కానీ అసలు వెహికల్ అస్సలు రావట్లేదు బస్సు, అందుకే కొంచెం లేట్గా పోతున్నా. బట్ ఈ టైం సో పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసిర్రు. నేను చెప్పే కదా అచ్చుడుతోటే కంకి కాల్ చేయమంటారని. సో ఇదన్నమాట, అచ్చిర్రు, అన్నం తిన్నారు, అయిపోయింది. ఇంకా నేను తినలేదు, ఇప్పటికీ ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తినిపోయింది, నాకు తినాలనిపించదు, సో అందుకని నేను తినలేదు. ఇక వాళ్ళు వచ్చారు అనేసి నేను ఊరుకుంటే ఇప్పుడు నాకు కంకి కాల్చేయాలి అమ్మ అనేసి అన్నారు. సో ఇప్పుడు కంకి కాలుస్తున్నాను. ఇద్దరు అచ్చుడితోనే చిరక్క సెల్లు పడ్డారు అన్నట్టు. ఈ ఇది పట్టిళ్ళు అన్నయ్య ఆడ అటు పడుకొని అవి చూస్తున్నాడు. ఇంకా బట్టలు మడత పెట్టేవి ఉన్నాయి, సో ఈ బట్టలు మడత పెట్టాలి. కరెంటు కూడా పొద్దున్నే పోయింది, రాలేదు, జస్ట్ అవి ఇప్పుడే వచ్చింది. బట్టలు కూడా వేయాలి. ఒక్కరోజు మనం బట్టలు వేయకుండా ఉన్నానంటే నెక్స్ట్ డే ఫుల్గా అయిపోతున్నాయి అన్నమాట. సో అందుకనేసి బట్టలు కూడా వేయాలి. ఎగ్జామ్ ఎట్లా రాసినారంటే బాగా రాసా అని చెప్తున్నాను, తెలియదు. అంతేలే, మనం కూడా అంతే అంటాం, లేదా బాగా రాసామా అంటే బాగా రాసాం, లేదా సొంతంగా అంతకుమించి అయితే వేరే ఏం మాట్లాడలేం కదా. ఫస్ట్ ఇది అన్నమాట, అచ్చుడితోటే నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇది కాల్ చేయాలి, ఇది కాల్సి వస్తే ఇది కాల్చి అన్నారు. లేదు ఫస్ట్ అన్నం తినాలి, తిన్నాక కాల్చి అని చెప్పిన. సో అందుకనేసి మా వాళ్ళకి సైలెంట్గా ఉన్నారు. అమ్మ ఎండ అయితే మామూలు గుడ్లు పెట్టండి అమ్మ. ఒక 10 నిమిషాల్లో పోకుండా నిలిచి, ఎందుకంటే టైమింగ్స్ అర్థం కావట్లేదు. ఒకవేళ లేట్గా వస్తే ఎట్లా, ఎందుకంటే నేను రోడ్డు క్రాస్ అవ్వాలి. సో అందుకనేసి లేట్గా వస్తే లేట్గా పోయింది అనుకో, ఆడ ఆయనతో చిన్నోడు సడన్గా రోడ్డు క్రాస్ చేతులు అన్న భయానికి 10 నిమిషాలు ముందు పోతే 1/2 గంట 20 మినిట్స్ లేట్ వచ్చేసింది. సో ఇవాళ దించేసుకొని తీసుకొని వచ్చేసి అయితే వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయారు. వాళ్ళకైతే అన్నం కూడా తినిపించేస్తే ఇంకా నేను తినలేదు, తినాలి. సో ఇక వాళ్ళకైతే కంకి కాల్చిచ్చా అనుకో నేను ప్రశాంతంగా హ్యాపీగా తినచ్చు, లేకపోతే నన్ను ఏరు నన్ను బ్రతకనియరు. సో అందుకనేసి వీళ్ళకి కాల్చిచ్చేస్తే నేను తిందాం అనుకున్నాను. ఆల్మోస్ట్ 2:45 అవుతుంది ఇప్పటికీ నేను తినక. ఎంత తిని ఈ టైంకి తిని హెల్త్ నాశనం చేసుకుందాం అంటే ఇదే. బట్ ఏం చేద్దాం, ప్రపంచం ముందు నేను ట్రై చేస్తా. సో వీడియో వెనకంటే అవుతుంది, వస్తుంది కంకి స్మెల్. కంకి కావాలా? వాసన వచ్చిందానే? ఏ స్మెల్ వచ్చింది? సెల్ బంద్ చేయి. ఇప్పుడు ఏం కావాలి చేయాలా? కంకి మామూనికి అస్సనే కంకి కావాలి, కాల్చుడు కావాలి, తినుడు కావాలి. బస్ దిగుడుతోటే లంచ్ పెట్టలేదా మమ్మీ నాకు అని అంటున్నాడు పాపం. ఎందుకంటే హాఫ్ డే కదా, సో హాఫ్ డే అనేసి అయితే నేను మార్నింగ్ పుచ్చకాయ వాటర్ మిలాన్ అయితే పెట్టేసిన. తిన్నా వాటర్ మిలాన్? ఎగ్జామ్ రాసినావా? ఏ నిజం చెప్పరా? రేపు స్కూల్కి పోవడం చెప్పేసి వీనితో 2 అమ్మాయిలు వెళ్తారు, వీని క్లాసే. అందుకే ఇప్పుడు రాలే మమ్మీ, వాళ్ళు స్కూల్కి రాలే అనేసి మాట్లాడుతున్నాడు లంగా వీడు. రేపు స్కూల్కి పోకుండా ఉండదు అందుకు. పిల్లలు మీ ఫ్రెండ్స్ వచ్చారా? మరి ఇద్దరు రాలే అని చెప్పిన దొంగనా కొడుకు అన్నట్టు అబద్ధాలు ఆడతాడు. అచ్చుడితోటే స్కూల్కి రేపు పోను, వాళ్ళు రాలేదు మమ్మీ అనేసి అని అంటున్నాడు. అన్నీ అబద్ధాలు కదా. ఏమైనా చిక్కా ఉంటే చెప్పండి అబ్బాయి, జలుబు తగ్గడానికి. 6 or 7 months అవుతుంది, నా స్టాప్గా వస్తుంది. 2 క్లాసులు కూర్చున్నావా? వీడు పోయే స్కూల్కి అన్న క్లాస్లో కూర్చున్నావా? ఎందుకు? నీ క్లాస్లో ఏమైంది? దండి వాడు పాపం వాడిని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏం చేద్దాం మరి, తప్పదు. అజ్జాకి దొరికినావా? ఎందుకు దొరికినావు? మస్తు అబద్ధాలు ఆడతాడు, దొంగ కాదు. ఏంటిది లేదే. నీ క్లాస్లో కూర్చున్నావా? ఆ క్లాస్లో కూర్చున్నావా? ఏ క్లాస్లో? స్కూల్కి రాలేదా? తంతా ఇదంతా ఈ కథలు వద్దు నాకు కదా. హాఫ్ డే అని చెప్పిందా? రేపు ఫుల్ డే కాదు అట్నా? హాఫ్ డే అంటేనా? ఓకే డన్. రేపు ఏం పెట్టాలి స్నాక్? ఏం పెట్టాలి? ఫిక్ ఏంటి ఫిక్? ఈ స్నాక్స్ కోసం అవుతుంది, ఏం పెట్టాలి అర్థం కావట్లేదు. ఫ్రూట్స్కి మస్తు రేట్ ఉన్నది.
మేడం తాట బస్ దిగుడుతోటే నాకు అన్నం పెట్టలే మమ్మీ అంటున్నాడు పాపం. ఆకలి అయింది కావచ్చు, 2 అవుతుంది కదా, పిల్లలు 2 వరకు ఏముంటారు. కంకి కావాలంట, అన్ని లేవాలంట. కాలుతుంది ఫుల్గా. ఇప్పుడు 50-50 ఇస్తే వాళ్ళు తింటారు అన్నమాట. నాటు కంకులు దొరికితే మంచిగా అప్పాలు చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి నాటు కంకులు దొరకట్లే, ఇటు ఓన్లీ స్వీట్ కార్న్సే ఉంటుంది. కాలుతుంది ఫుల్గా. ఇది నీకు, ఇది అన్నకి, ఇది అన్నయ్య. వెరీ గుడ్ నాన్న. రేపు ఎగ్జామ్ అయితే మా వానికి కన్నడ ఉంది, నాకేమో కన్నడ రాదు. అది కొంచెము ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏమన్నా టఫ్ అంటారా, మామూలు టఫ్ రాదు. వీడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. వీనికి మొదటికి ఏలే రాలి, ఏబీసీలే రావు, 1 2 3లో 1 ఒకటే రాదు. వీనికి రేపు ఎగ్జామ్ 1 to 10 దాకానంట. అది రాత్రావా ఎగ్జామ్ రాసినవారు అంట మాత్రం రాసిన అని చెప్తున్నాడు. వీనికి ఇప్పుడు కన్నడ ఇవన్నీ అడుగుతా. అన్ని బిట్స్ వచ్చు మమ్మీ, అన్ని బిట్స్ వచ్చు మమ్మీ అని అంటాడు. ఆఖరికి వచ్చినాక మళ్ళీ చూపెట్టినందుకు ఏ బిట్ వచ్చి ఉండదు. నాకు ఇది మొత్తానికి రాదు, ఎందుకంటే కన్నడ కదా మనకి. మనమేమో తెలుగు, ఇది కన్నడ నిల్లు. సో చూడాలి, కొంచెం నేర్పించుకుంటా. నాకు వీడైతే మొత్తానికే నేర్చుకుంటలేడు, ఏదో పోతాను కదా అత్తాను కదా అన్నట్టు వింటున్నా. సో కాకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ వాడి మీదే చూపిస్తాడు. వీడంతా ఫెయిల్ అయ్యి వాడంతా పాస్ అయ్యాయి. దట్టర్ పాస్ ఏంటంటే మన దాన్ని ఏమంటారు, బట్టి పట్టేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఎక్కడన్నా ఏ క్వశ్చన్ అడిగినా అది గుర్తుపెట్టుకున్న ఆన్సర్ చెప్తాడు, వితౌట్ ఆన్సర్ చెప్పాడు. ఇదంతా బట్టి మైండ్ కూర్చో, అదంతా బట్టి మైండ్. బట్ చెప్తే మాత్రం ఆన్సర్ గుర్తుండ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది మా పెద్దోనికి అయితే. సో ఈ ప్రతి ఒక్క కన్నడ నేర్పియాలి. ఇలా బుక్లెట్స్ ఇస్తారు, ఈ బుక్లెట్స్ చూపించుకుంటే అయితే నేర్పియాలి. ఈ తలపాడని తోకొస్తుంది. సీరియస్లీ చెప్పాలంటే వీళ్ళు చదివి చూడకుండా అవునా, వెరీ గుడ్. యాక్చువల్గా వీళ్ళకి చెప్పే చదువు అప్పుడు నేనే చదివితే స్టేట్ ఫస్ట్ వస్తున్నావు లేకపోతే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తున్నావు నాకు అట్లా అనిపిస్తుంది. ఇదేదో నేను అంత ఇంట్రెస్ట్ అప్పుడు చదివితే ఇప్పటికీ జాబ్ కొట్టి జాబ్ చేస్తూ ఉండు అనిపిస్తుంది. వీళ్ళని నేర్పిస్తూ ఉంటే వీళ్ళ నాన్న అంటాడు, నువ్వు ఇదే చదువు అప్పుడు చదివితే పెద్ద ఏదో అయిపోదు అని అంటున్నాడు. ఇట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు నేర్పియాలా, కుస్తీ పట్టాలా నేను.